100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్ పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్. ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే వాళ్ళ తరపున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా రియాక్షన్ ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు, 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14-16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఇది రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేదానికి చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం. గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయిన, రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. 4 రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళకి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం. లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండగానే మళ్ళీ ఈసారి మళ్ళీ 2వ ఏడాది మళ్ళీ సేమ్ పరిస్థితి మళ్ళీ రిపీట్. రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఒక కేజీ మామిడి పండు పండించడానికి రైతుకు దాదాపుగా 15 రూపాయలు కాస్ట్ వస్తుంది. అలాంటిది ఇవాళ 2వ ఏడాదిలో ఇవాళ తోతాపూరి మామిడికాయలు రైతులు అమ్ముకుంటా ఉన్నది 5 రూపాయలు కూడా రావడంలా. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి 5 రూపాయలు కూడా కొనుగోలు చేయడంలా. ఇదే మాదిరిగానే ధరలు పతనం అవుతా ఉన్న పరిస్థితులు ఉత్పన్నం అయ్యి కాక మునిపే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని 130,000 టన్నులు తోతాపురి మామిడికాయలు కొనుగోలు 17 రూపాయల 50 పైసలకు 17.5 రూపీ పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ ఎంఐఎస్ కింద అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద, పీడీపీఎస్ కింద అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి అడుగులు వేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో
కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు జూన్ 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, జూన్ 25వ తారీఖున వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే స్పందించడం, మామిడి కొనుగోలుకు సానుకూల స్పందనతో ₹17.50 ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఆయన పెట్టడం అన్నీ జరిగాయి.